నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. బండి సంజయ్ గారు మనకు తెలిసే ఉంటుందండి. కేంద్ర సహాయక హోంమంత్రి. మనం చూసుకుంటా పోతే బండి సంజయ్ గారి యొక్క పరిస్థితి చూసుకుంటే ఈ బండి సంజయ్ గారు కొడుకు చేసిన వ్యవహారంలో ఇప్పుడు బండి సంజయ్ గారికి చెడ్డ పేరు వచ్చేట్టుగా ఉంది. ఏమి బండి సంజయ్ గారు కొడుకు బండి భగీరథ పరిస్థితి ఏమి అనేది కూడా ఓపారి చూసుకున్నాం. ఈయన మీద వచ్చిన ఆరోపణలు చూసుకుంటా పోతే, ఎందుకంటే బండి సంజయ్ గారు మంచి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి, కానీ ఇప్పుడు కొడుకు కేసుతో మన బండి సంజయ్ గారికి కూడా తలనొప్పిగా మారింది. ముందు బండి సంజయ్ గారి కొడుకు ఏం చేశాడు ఏమనేది ఓపారి మనము చూద్దాం. చూసిన తర్వాత కేసు ఎలా ఉంది, ఏమి బండి సంజయ్ గారి మీద అనేది చూస్తే, బండి సంజయ్ కొడుకు మీద పోక్స్ కేసు నమోదైందండి. అది ఏమిరంటే మైనర్ను లైంగిక వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 17 ఏళ్ల బాలికను ట్రాప్ చేసి మద్యం తాగిచ్చి వేధిస్తున్నట్లు కూడా ఫిర్యాదు వచ్చిందండి. 17 సంవత్సరాలంట అమ్మాయిది. ఈ బాధిత కుటుంబ ఆరోపణలతో కేంద్ర మంత్రి కొడుకుపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. రాజీ కోసం బెదిరింపులు, ఈయనందుకే బాధితురాలపైన కూడా వీళ్ళు ఉల్టా కేసు పెట్టారనేది కూడా తెలుస్తుంది. పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడారని భగీరథపై అభియోగాలు. మానసికంగా కుంగిపోయిన బాలిక 2 సార్లు ఆత్మహత్యం చేసుకునింది. కేంద్ర మంత్రి వైఖరితో న్యాయ పోరాటానికి సిద్ధమైన బాధిత కుటుంబం. రాజకీయ ఒత్తిళ్లు, నేరుగా బెదిరింపులు, హనీ ట్రాప్ అంటూ ఉల్టా కేసు. మధ్యవర్తిగా రంగంలోకి దిగి రాయబారం నేర్పిన ఓ బీజేపీ నేత. తండ్రి ముందే బాలికకు బండి కొడుకు వార్నింగ్ ఇచ్చినట్లు ఆరోపణ. రాజీ రాకపోతే అంతు చూస్తామంటూ హెచ్చరిస్తున్న కుటుంబం. మైనర్ పదే బండి వ్యాఖ్యలతో తల్లిదండ్రుల్లో ఆందోళన. ఎందుకంటే ఆ పిల్ల మైనర్ బాలిక, అమ్మాయి 17 సంవత్సరాలు. ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడ ఏమి అనేది ఒకసారి మనం చూసుకున్నాం. ఏమరంటే ఈ అమ్మాయిని మేమిద్దరము తిరిగాము, ఎక్కడెక్కడో పోయాము అనేది కూడా తెలుస్తుంది. తర్వాత నన్ను పెళ్లి చేసుకోవాలని నాపై ఒత్తిడి తెచ్చారు. బండి భగీరథ అతను కూడా కరీంనగర్లో ఫిర్యాదు చేశాడు. ఏమరంటే ఆమెతో కలిసి తిరిగింది నిజమే, సరదాగా పలుమార్లు ట్రిప్పులకు కూడా వెళ్ళాం, అమ్మాయి ఇంట్లో ఫంక్షన్కి కూడా అటెండ్ అయ్యా. ఫిర్యాదులో ఒప్పుకున్న కేంద్ర మంత్రి కొడుకు. పెళ్లి చేసుకోవాలని నాపై ఒత్తిడి తెచ్చారు. 50,000 ఇచ్చాను, 5 కోట్లు అడిగారు, లేదంటే చనిపోతానని బెదిరించారు. అది ఈ ఫిర్యాదుతో కరీంనగర్ 2 టౌన్లో బండి సంజయ్ గారు కుమారుడు బండి భగీరథ గారు ఫిర్యాదు చేశారు. అటు బాలిక ఫిర్యాదుపై కాలయాపన, ఆమెపై హడావుడిగా చేశారు. మనీ ట్రాప్ కేసు అయితే పెట్టారు కానీ భగీరథ గారి మీద. ఇప్పుడు అతను బండి భగీరథ అతను తండ్రికి చెడ్డ పేరు తెచ్చే పరిస్థితుల్లో ఉన్నాడు. ఏంటంటే మైనర్ బాలికను తిప్పుకోవడం, తిరగడం, తర్వాత ఆమె నన్ను పెళ్లి చేసుకోమని చెప్పడం, లేదు నేను చేసుకోనని 50,000 ఇచ్చాను, తర్వాత 5 కోట్లు ఇమ్మని నన్ను ఏదిస్తున్నారనేది కూడా ఈ బండి భగీరథ కరీంనగర్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇతని మీద అయితే బండి సంజయ్ కొడుకు మీదేమో పోక్స్ కేసు నమోదైంది. ఏమనంటే మైనర్ బాలికను వేధిస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా మనం చూసుకుంటే ఈ పరిస్థితి ఏమి అనేది ఒకసారి చూసుకున్నాం. తన కుమార్తెను భగీరథ వేధిస్తున్నారంటూ ఓ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసుల సెక్షన్ ప్రకారము శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. మరోవైపు బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులు డబ్బుల కోసం తనను బెదిరిస్తున్నారని శుక్రవారం భగీరథ కరీంనగర్ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురుపై కేసు నమోదైంది. ఒకరి మీద ఒకరు కేసు చేసుకున్నారు.
బండి సంజయ్ కుమారుడు మటుకు మేము తిరిగాము, అక్కడ ఇక్కడ తిరిగాము అనేది కూడా తెలుస్తుంది. ఈ బాలికకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా భగీరథతో పరిచయం ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్ 31న భగీరథ ఆమెను మొయినాబాద్లోని ఫామ్ హౌస్కు తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించగా తప్పించుకొని వచ్చినట్లు కూడా వెల్లడించారు. అంతకుముందు అక్టోబర్లో సైతం నానక్ రామ్ గూడలోని ఓ అపార్ట్మెంట్లో ఉండిపోవాలని బలవంతపు చేసినట్లు పేర్కొన్నారు. సుచిత్ర సర్కిల్లోని తన ఇంటి సమీపంలో అసభ్యకరంగా వ్యవహరించేందుకు ప్రయత్నించినట్లు కూడా ఫిర్యాదు చేశారు. నిర్మల్లో తన కుమార్తెపై తప్పుడు ఫిర్యాదు చేయించారని వాపోయారు. తీవ్ర మానసిక శారీరక వేదనకు గురైన తన కుమార్తె జనవరి 19, 26 తేదీల్లో ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. భగీరథ ఇచ్చిన ఫిర్యాదుపై కరీంనగర్ పోలీసులు కేసు చేశారు. స్నేహం పేరుతో అమ్మాయి తనకు దగ్గరైందని భగీరథ తన ఫిర్యాదుతో పేర్కొన్నారు. ఆ క్రమంలో ఆమె కుటుంబంలో జరిగే వేడుకలకు హాజరైనట్లు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు ఇతర స్నేహితులతో కలిసి విజయవాడ, అరుణాచలం, తిరుమల ఆలయాలకి కలిసి వెళ్ళామన్నారు. కొన్ని రోజుల తర్వాత వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తనను బలంతో పెట్టారని కూడా భగీరథ గారు ఆరోపించారు. అందుకు తాను తిరస్కరించడంతో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ డబ్బు ఇవ్వకుంటే తప్పుడు కేసు పెడతామని కూడా బెదిరించారని, ఈ భయంతో తాము 50,000 ఇచ్చినట్టు వెల్లడించారు. అయితే 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఒకవేళ ఇవ్వకుంటే అమ్మాయి తల్లి ఆత్మహత్య చేసుకుంటున్నానని బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బండి భగీరథ చేసుకున్నారు. అమ్మాయితో పాటు ఆమె తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసులో బాలిక వాంగ్మూలం కీలకంగా మారనున్నది. ఆమె మైనర్ అయినందున భరోసా కేంద్రానికి తరలించి వాంగ్మూలం సేకరిస్తారు. బాలికను తీసుకురావాలని ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు సూచించారు. ఇట్లా చూడండి, ఒకరికొకరు కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ అమ్మాయి పరిచయం అయ్యి, ఈ పరిచయంతో ఒకరికొకరు ఈ బండి భగీరథ కేసుపై కూడా సిట్ ఏర్పాటు చేశారండి. ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి పేరుతో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ కేసులో సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో రాజకీయ సంచలనం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసులో ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక బృందం సిట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఏమిటంటే కేసు ఈ బండి కొడుకుపై దర్యాప్తు చేయవలసిందిగా చేశారు. ఎందుకంటే ప్రజాగ్రహంతో దిగొచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ అనేది కూడా తెలుస్తుంది. బండి భగీరథ పోక్స్ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు అధికారి నియామకం. అధికారిగా కూకటపల్లి డీసీపీ రితిరాజ్ ఫలించిన బీఆర్ఎస్, ప్రజా సంఘాలు, మీడియా, సోషల్ మీడియాలో పోరాటాలు కూడా అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ గారు కుమారుడు ఒక మైనర్ బాలికను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ సోషల్ మీడియాలో కావచ్చు, ప్రజల మధ్య కావచ్చు మా వ్యతిరేకత అనేది వచ్చింది. ఈ వ్యతిరేకతో మన తెలంగాణ ప్రభుత్వం కూడా బండి సంజయ్ కొడుకు మీద ప్రత్యేక అధికారిని నియమించి నిజాలు కనిపెట్టాలనేది కూడా చూస్తున్నారు. ఏమనంటే ఒకరి మీద ఒకరు కేసు కంప్లైంట్ ఇచ్చుకున్నారు. బాలిక తల్లి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టారు, మైనర్ను నన్ను అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి అసభ్యకరంగా ప్రవర్తించాడు, మందు దాపిచ్చి నన్ను అత్యాచారం కూడా చేశారు అనేది కూడా చెప్పారు. అట్లే భగీరథ కూడా నన్ను వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు అని ఒకరి మీద ఒకరు కేసు చేశారు. ఈ కేసు అయితే చాలా పెద్దదిగా ఉంది. ఈ ఆరోపణల తీవ్రత దృష్ట్యా విచారణలో ఎలాంటి లోపాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సిట్ బృందం ఇప్పటికే కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించి పనిని ప్రారంభించినట్టు సమాచారం. పోలీసులు బాలికల స్టేట్మెంట్ను చట్టపరమైన నిబంధనల ప్రకారం రికార్డు చేశారు. ఈ ప్రకటన ఆధారంగా మరిన్ని అంశాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, డిజిటల్ ఆధారాలు కూడా పరిశీలనలో అవకాశం ఉంది. ఈ ఘటనపై హైదరాబాద్ పరిధిలోని సేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథపై కేసు నమోదు చేశారు. బాలిక ఫిర్యాదు ప్రాథమిక ఆధారాలంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వెలుగులోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు మొదలైనాయి. పోలీసులు ఫోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. బాలికకు సంబంధించిన కేసు కావడంతో చట్టపరమైన ప్రక్రియలను అత్యంత జాగ్రత్తగా అమలు చేయాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఏమిరంటే ఈ పరిస్థితి చూస్తే మనకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ బండి సంజయ్ కొడుకు కేసులో ప్రత్యేక అధికారితో విచారణ జరిపిస్తున్నారు. బషీరాబాద్ బాధితురాలి ఫిర్యాదు, భగీరథ కూడా కరీంనగర్లో ఫిర్యాదు చేశారు. రెండింటిపైన విచారణకు డీజీపీ ఆదేశించా అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఇప్పుడు బండి సంజయ్ గారికి తన కొడుకు చేసిన ఈ కొడుకుపై వచ్చిన ఆరోపణలకు ఎలా ముందుకెళ్తారు ఏమనేది ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారికి ఇది చాలా చెడ్డ పేరు అనేది కూడా తెలుస్తుంది. ఒక మైనర్ బాలికను వేధించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజల్లో కూడా ఒక అనుకుంటున్నారు. మళ్ళీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అతని మీద ఏమి తీసుకుంటుంది, నిజానిజాలు అమ్మాయి చెప్పింది కరెక్టా, అబ్బాయి చెప్పింది కరెక్టా అనేది కూడా త్వరలో తెలుస్తాయనేది కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.